సో అందరికీ నమస్తే అండి. ఈరోజు కడప జిల్లాలో వచ్చేసి మా బదిర సంఘం అంటే వీళ్ళందరూ డెఫ్ అండ్ డమ్ అనమాట, మాట్లాడలేరు, వినిపించదు. సో వీళ్ళందరూ కలిసి ఇక్కడ రంగోలీ కాంపిటీషన్స్, హ్యాపీ సంక్రాంతి ఫెస్టివల్ని చేసుకున్నారు. సో వీళ్ళది ఒక యూనియన్ కూడా ఉంది, ఆంధ్రప్రదేశ్ డెఫ్ అసోసియేషన్ ఫర్ ద ఉమెన్ అని చెప్పేసి. అందులో తను ప్రెసిడెంట్గా వర్క్ చేస్తున్నారు ధరణి కుమారి, అలాగే డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్గా కిషోర్ కుమార్, అలాగే ఏపీ స్టేట్ వైస్ ప్రెసిడెంట్గా వచ్చేసి ఇర్ఫాన్ గారు, అలాగే సార్ రెడ్డి గారు కూడా వర్క్ చేస్తూ ఉన్నారు. సో వీళ్ళందరూ కలిసి ఈరోజు ఇక్కడ ఇంత గ్రాండ్ సక్సెస్గా నిర్వహించారు. వీళ్ళకు కొన్ని అవసరాలు ఉన్నాయి, అవి కొంచెం మీడియా ద్వారా తెలియచేయాలనుకుంటున్నారు. సార్ నమస్తే అండి. థ్యాంక్ యూ మేడం ఇక్కడికి వచ్చినందుకు. అలాగే కిషోర్ గారికి ఫస్ట్ సెకండ్ అయిపోయింది. 7వ సంవత్సర కాంపిటీషన్స్ ఇక్కడ నిర్వహిస్తున్నారు, హెల్ప్ చేసినందుకు కూడా థ్యాంక్స్ అండి. సో భోజనానికి హెల్ప్ చేసినందుకు సార్ గారికి ధన్యవాదాలు. సో మన శివ సార్ గారు కూడా ఇందుకు సహకరించారు, వాళ్ళ ద్వారా మేమందరికీ గిఫ్ట్స్ కూడా ఇవ్వగలిగాము. ఫస్ట్ సెకండ్ థర్డ్ రంగోలీ కాంపిటీషన్స్ వీళ్ళు వేసిన ముగ్గులండి సాధారణ వాళ్ళతో ఏ విధంగానూ తీసిపోరనమాట. సో అంత చక్కగా వీళ్ళు చాలా డెడికేషన్గా వర్క్ చూడండి, ఎంత చక్కగా రంగోలీస్ అన్నీ ఉదయం నుంచి ఇప్పటిదాకా ఉండి అన్ని కాంపిటీషన్స్ చేసుకున్నారు. సార్ ఇది 7వ సంవత్సరం నిర్వహిస్తున్నారు. సో ఇంకొకటి సార్ గారికి తెలియజేయడం ఏమంటే, చాలామందికి వీళ్ళల్లో పెన్షన్స్ కట్ అయిపోయారనమాట. అంటే ఇద్దరు ఒకటే ఫ్యామిలీలో ఉంటే ఒకరికే పెన్షన్ వస్తుంది, లేదా ఇంకొకరికి రావడం లేదు. సో ఆర్థిక ఇబ్బందులు కూడా, ఎందుకంటే వీళ్ళు వినిపించేది మాట్లాడలేరు కాబట్టి వీళ్ళకి బయట ఎక్కడా కూడా ఉద్యోగ అవకాశాలు లేవన్నమాట. సో ఏదైనా చిన్నది జీవనోపాధి కోసం కుట్టు మిషన్లు ఏర్పాటు చేయిస్తే మన ఎమ్మెల్యే మేడం గారిని రికమెండ్ చేస్తున్నారు. సార్ అడుగుతున్నారు, రిక్వెస్ట్ చేస్తున్నారు, మేడం ఏదైనా కుట్టు మిషన్స్ అలాగే ఏదైనా. ఎస్ సార్. సో మేడం గారిని రిక్వెస్ట్ చేసి అడుగుతున్నారు. మేడం ఉమెన్స్ డే రోజు కొంచెం గ్రాండ్గా ప్రోగ్రామ్ చేయాలనుకుంటున్నాము. సో ఆ రోజు మీ చేతుల మీదుగా కొంతమందికి జీవనోపాధి కల్పించడానికి ఒక 10 కుట్టు మిషన్లు మాకు ఇప్పించగలిగితే, లేదా ఒక సెంటర్ లాగా, ఎందుకంటే వీళ్ళు నార్మల్ వాళ్ళు కాదు కాబట్టి వీళ్ళకు నేర్పించాలన్నా కూడా వినిపించదు, మాట్లాడలేరు. సో అట్లా ఎవరినైనా ఒక సెంటర్ లాగా పెట్టి నేర్పించినా కూడా వీళ్ళ కుటుంబం తరతరాలు కూడా ఎప్పుడు మిమ్మల్ని నమ్ముకొని ఉంటారు. సో అదేవిధంగా వీళ్ళ వచ్చేసేసి ఇంకా మీ డిమాండ్స్. నమస్తే అండి. సో వైఎస్ఆర్ డిస్ట్రిక్ట్ ఫెడరేషన్కి 7వ సంవత్సరం సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాము. ఫ్యూచర్లో ఇలాగే ఇంకా మంచి మంచి ప్రోగ్రామ్స్ జరపాలనుకుంటున్నాను. సో అన్ని ఆటల పోటీలు, రకరకాల పోటీలు అన్నీ బాగా నిర్వహించాము. సో సార్ వాళ్ళు కూడా వచ్చి చూశారు, ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నారు. టీడీపీ సార్ వాళ్ళకి కూడా మేము ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. థ్యాంక్ యూ సార్. నా పేరు ఇర్ఫాన్. సో మేము బదిలమైనప్పటికీ కూడా అన్ని రంగాల్లో బాగా దూసుకుపోతున్నాం సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈరోజు కడప డెఫ్ అసోసియేషన్ వైఎస్ఆర్ రంగోలీ కాంపిటీషన్స్ చాలా హ్యాపీగా నిర్వహించాము. అదే చెప్పారు. సో అందరూ డెఫ్ అండ్ డమ్ వాళ్ళకి పెన్షన్స్ కట్ చేశారు, ఇది చాలా బాధాకరం అండి. కాబట్టి మాకు డెఫ్ అండ్ డమ్ వాళ్ళకి మాకందరికీ కూడా పెన్షన్స్ వచ్చేలాగా ఒకసారి కృషి చేయమని అడుగుతున్నాము. ఓకే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. మెయిన్గా మాకు కావాల్సింది పెన్షన్స్, అది తిరిగి మంజూరు చేయిస్తారని మీ ప్రభుత్వం ద్వారా అడుగుతున్నారు సార్. ఎస్, ఇప్పుడు పెన్షన్స్ కొత్తగా పెన్షన్స్ మంజూరు చేయాలన్నా మెడికల్ సర్టిఫికేట్స్ కూడా సరిగా ఇవ్వట్లేదు కాబట్టి, సో వీళ్ళు ఆర్థోపెడిక్ ఇంపైర్మెంట్ వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు, వీళ్ళు బదిలీలు కొంచెం తక్కువ మందే ఉన్నారు. ఈ మెడికల్ సర్టిఫికేట్స్ కూడా ఒకసారి వీళ్ళకి రీవెరిఫికేషన్ చేసేసి న్యాయంగా ఉంటేనే వీళ్ళకి సహాయం చేయమని అడుగుతున్నారు సార్. సో రాబోయే సంవత్సరం 2025 ఇప్పుడు కొత్త సంవత్సరంలో మాకు కొంచెం హెల్ప్ చేయాలని చెప్పేసి అడుగుతున్నారు. అదేవిధంగా వీళ్ళకి ఏ సెలబ్రేషన్ చేసుకోవాలన్నా కానీ బయట నుంచి ఎటువంటి హెల్ప్ ఉండదు, మేమే చేసుకోవాలి. అందరి దాతల నుంచి అడిగి మరి మేము కాంపిటీషన్స్ కానీ ఏదైనా విన్నర్స్కి గిఫ్ట్స్ ఇవ్వడం కానీ వాళ్ళ భోజనాలు కానీ అన్నీ మేము అడిగి తీసుకుంటున్నాము. సో మమ్మల్ని గుర్తించి మాకు ప్రతి సంవత్సరం కొంత ఫండ్ మాకు ఏర్పాటు చేయిస్తే, సో దాని ద్వారా వీళ్ళల్లో ఇంకా చాలామంది ఉన్నారు, దాదాపు 380 మంది మన కడప జిల్లాలో బదిలీలు ఉన్నారు. సో వాళ్ళందరికీ కూడా అవకాశం ఇచ్చి
మంచిగా కాంపిటీషన్స్లో వాళ్ళు కూడా సంతోషంగా సెలబ్రేషన్ చేసుకోవడానికి అవకాశం ఇవ్వాలని కోరుకుంటున్నారు సార్. ఏరియా ఎక్కడ మేడం? ఇప్పుడు ప్రజలు ఎవరన్నా సపోర్ట్ వ్యక్తులు ఉంటారు? కడపలో ఎక్కడ ఇచ్చినా ప్రాబ్లం లేదు సార్. అంటే కాదు మేడం, ఇప్పుడు వీళ్ళు ఎక్కడ ఉంటారో వాళ్ళ ఏరియా పేరు చెప్తే అప్పుడు ఎవరైనా స్పాన్సర్ ఉంటుందా? ఓకే సార్. డైరెక్ట్ గా ఉంది ఎందుకంటే ఫోన్ డైరెక్ట్ ఇస్తామని ఉంటారు ఎంతో మంది. ఓకే సార్. అలాంటి వారు వీళ్ళ అడ్రస్ చెప్తే. ఓకే సార్, షూర్ సార్. తను వచ్చేసి ధరణి కుమారి, కడపలో ఉంటారు. కడప అడ్రస్ ఎక్కడ? వాళ్ళ ఆఫీస్ అడ్రస్ అని చెప్తే. ఆఫీస్ వీళ్ళకి ఆఫీస్ కూడా ఇప్పటి వరకు ఏర్పాటు చేయలేదు సార్. గత 15 సంవత్సరాల నుంచి ఉన్నా కూడా ఆఫీస్ లేదు. సో వీళ్ళ ఫోన్ నెంబర్, ధరణి ఫోన్ నెంబర్ చెప్పు. ఫోన్ నెంబర్ నీ ఫోన్ 7 0 1 3 4 4 1 2 9 3. అదే సార్ ధరణి కుమారి ఫోన్ నంబరు. తను స్టేట్ ఉమెన్స్ ప్రెసిడెంట్ అనమాట. అలాగే కిషోర్ కుమార్ జాయింట్ ఫోన్ నంబర్ ప్రొద్దుటూరులో ఉంటారు సార్. 9 8 6 6 4 4 2 1 5 9 తన ఫోన్ నెంబర్ అనమాట సార్. సో ఇలా ఏం చెప్తున్నారు, మేము డెఫ్ అంటాం కాబట్టి మీరు ఫోన్ చేసినా మాకు వినిపించదు. సో ఎప్పుడైనా సరే వీళ్ళకి చేయాలి అంటే వీడియో కాల్ ద్వారా, ఎందుకంటే సైన్ లాంగ్వేజ్ మెయిన్గా ఈ వీడియో కాల్ వచ్చింది కూడా వీళ్ళ కోసమేనండి. ఎందుకంటే వీళ్ళు మీరు ఫోన్ చేసినా వినిపించదు కాబట్టి, సో ఆ వీడియో కాల్ ద్వారా చూసి వీళ్ళు మాట్లాడడానికి అవకాశం ఉంటుంది. సో అందరూ సపోర్ట్ చేస్తారని, వీళ్ళ యూనియన్కి మద్దతు ఇస్తారని అందరి తరపున మరి ఒకసారి కోరుకుంటున్నానండి. థ్యాంక్ యూ. మీ పేరు మేడం? సార్ నా పేరు కే యశోద, వేంపల్లిలో ఐఆర్టీగా వర్క్ చేస్తున్నాను సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. మాది బిఎస్ సర్వీస్ మేడం మాది. అవునా సార్? థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. కూడా ఛానల్ని సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాం సార్. థ్యాంక్ యూ. మాది బిఎస్ సర్వీస్ మేడం. బిఎస్ సర్వీస్ ఛానల్ సార్. అందరూ కూడా సపోర్ట్ చేద్దాం సార్. థ్యాంక్ యూ సార్. వెళ్ళేస్తాము అనుకున్నా, కానీ మీ అందరినీ చూసిన తర్వాత మీరు కడప నుంచి కానివ్వండి, కడప జిల్లాల రకరకాల ప్రదేశాల నుంచి కానివ్వండి, మిమ్మల్ని చూస్తా అంటే మీలో నుంచి కొంత స్ఫూర్తి మాకు వస్తుంది. ఇప్పుడు ఆయన బంగారు షాప్ అన్నారు. ఇప్పుడు మామూలుగా వికలాంగులు అంటే ఎవరు ఏం లేని వాళ్ళు ఉండరు, గవర్నమెంట్ జాబ్ హోల్డర్స్ ఉన్నారు. మీరందరూ అంగవైకల్యాన్ని జయించి ఈ జాబ్లు చేసి ఈ రకరకాల వృత్తిలో ఉన్నారు చూడండి. దాన్ని చూసి మాలాంటి వాళ్ళకు కాన్ఫిడెన్స్ వస్తుంది మిమ్మల్ని చూస్తా అంటే. మా దగ్గర అన్నీ ఉండొచ్చు, డబ్బు ఉండొచ్చు, శరీర భాగాలు అన్నీ బాగుండొచ్చు, కానీ మిమ్మల్ని చూసి చాలా నేర్చుకోవాలంటే నేను బయట ముగ్గులు చూసినాను. ఆ ఫస్ట్ ప్రైజ్ వచ్చిన ముగ్గు కానివ్వండి, మీరు వేసిన అన్ని ముగ్గులు చాలా బాగున్నాయి. తర్వాత మేడం గారు చెప్పినప్పుడు ఈ కుట్టు మిషన్ల గురించి, అది కూడా రకరకాల వృత్తిలో చేస్తే అది కూడా ఒక వృత్తి. మిమ్మల్ని చూసి నిజంగా మాలాంటి వాళ్ళు స్ఫూర్తిని తీసుకోవాలనేది నా ఒక ఉద్దేశం. కాబట్టి నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. అందరికీ నమస్కారం. ఈరోజు ఇక రావడం చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే మేమేదో చిన్న కార్యక్రమం అనుకున్నాం మేడం. మామూలుగా ఇంతమంది చూసే రావడం చాలా ఆనందంగా ఉంది. బయట నుగ్గులు చూస్తా అంటే సంక్రాంతి మళ్ళా గుర్తు చేసేటట్టు ఉందన్నమాట మేడం. మన ఇక్కడ ఉండే జిల్లా మొత్తం ఎంతమంది ఉండొచ్చు మేడం? మొత్తము 300 మంది. అంటే దాంట్లో ఎంతమంది పెన్షన్ తీసేసి ఉండొచ్చు? ఒకసారి వాళ్ళ లిస్టు ఒకసారి మేడం గారికి ఇవ్వండి. ఒకవేళ ఎవరెవరో మనకు ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళందరూ ఉంటుంది కదా, వాళ్ళ పెన్షన్ లిస్టు కానీ కుట్టు మిషన్ అడిగింది కదా, వాటికి కూడా ఒక సెంటర్ పాయింట్ ఏదన్నా. ఇప్పుడు మాసపేట కూడా ఒక స్థలం ఒకటి ఉంది మాది, చిన్న ఫంక్షన్ హాల్ మాదిగా. మేడంకి మీ తరపున మా తరపున మేమందరం కలిసి ఒక మెమరాండం కూడా ఇస్తాం. ఒకరోజు మేడం చెప్తాను నేను. మేడం ఓకే అయిన తర్వాత మిమ్మల్ని తీసుకొని మీట్ చేయించి మన కుట్టు మిషన్ సంబంధించింది ఏమైనా సెంటర్ పాయింట్ మాకు ఉంది మేడం, వీళ్ళకి అలాట్ చేస్తే వీళ్ళు ఆడికి వస్తారు. వాళ్ళకు కూడా ఒక హెడ్ ఉంటారు, ఒక ట్రైనింగ్ సెంటర్ మేడం కూడా ఉంటుంది మేడం వాళ్ళు సపరేట్గా. వాళ్ళని కూడా అలాట్ చేస్తాం, ఎందుకంటే వాళ్ళకి జీతం ఉంటుంది, వీళ్ళకి ఏదైనా అలాట్ చేసేటట్టుగా ప్లానింగ్ చేస్తాం మేడం. అదేవిధంగా నెక్స్ట్ ఏమైనా ప్రోగ్రామ్ ప్లానింగ్ చేస్తే ఈసారి చాలా గ్రాండ్గా రంజున్ అన్న కానీ మన వెంకటేష్ అన్న కానీ అందరం సహకరించి మేము ఏదానికే మేము రెడీగా ఉన్నాం. ఈ అవకాశం ఇచ్చిన మేడం గారికి అందరికీ నా నమస్కారాలు.
నమస్కారమ్మా. మిమ్మల్ని చూస్తుంటే మా అక్క చెల్లెలు మాదిరిగా ఉన్నారు మీరందరూ. కానీ ఆ దేవుడు కొంతమంది కొన్ని ఇది చేస్తాడు కాబట్టి అవన్నీ మీరు మనసులో పెట్టుకోకుండా మీరు ఈ ముగ్గులు చూస్తుంటే సంక్రాంతి పండుగ ఈ పొద్దు వచ్చినట్టు ఉంది. ఈరోజు పండగ మనందరికీ, కానీ అందరికీ విసిట్ చేసి సంతోషం. యూనియన్ లీడర్స్ మన కిషోర్ సార్ హెల్ప్ చేసినందుకు, పెన్షన్ మాకు హెల్ప్ చేసినందుకు చాలా వెళ్ళొచ్చి మేము చాలాసార్లు మేము ఇచ్చాము. మాకు ఏం గవర్నమెంట్ కానీ ఏం పెద్దగా హెల్ప్ రాలేదు. ఇర్ఫాన్ సార్ ఇతను డిస్ట్రిక్ట్ అధ్యక్షుడు. ఎమ్మెల్యే మేడం గారు ముందు సో మేము తిరుగుతూ ఉన్నాము సార్, మేడం గారిని కలుస్తూ ఉన్నాము, కానీ జరగట్లేదు. ఈసారి మీరన్నా కొంచెం మాకు help చేసి చెప్పండి సార్ అంటున్నారు. మా తరఫున చెప్పండి, ఎందుకంటే ఇంతమంది ఉన్నారు కాబట్టి సార్. పెన్షన్ కట్టాలి. మీరు రాని మేడం వాళ్ళందరితో మీరు వస్తే మీరు మాట్లాడారు. ఒకసారి ఇక్కడ చెప్తారు. ఓకే సార్. మీరందరూ ఇప్పుడు మేడం తీసుకెళ్తే మాట్లాడి బాగుంటుంది. చేస్తారు. ఒకసారి మేడం ఒక లెటర్ ఒకటి ఉంది. ఒక అర్జీలాగా లెటర్ రాస్తే మనకి ఏ సమస్య ఉందో మేడం ఇస్తాం. మన అసోసియేషన్ లెటర్ ప్యాడ్ మీద ఇస్తే ఓకే కొంచెం బాగుంటుంది. ఓకే మేము దానికి మద్దతు ఇచ్చినట్టుగా మేము మాట్లాడుతాం. షూర్ షూర్. అసోసియేషన్ స్టార్ట్ చేశాము. మాకు ఏం ఎవరు ఎక్కడ హెల్ప్ చేయలేదు. హెల్ప్ చేయండి అంటే ఎక్కడ మాకు హెల్ప్ చేయలేదు. అసోసియేషన్ నుంచి కూడా ఎక్కడ కూడా మా గవర్నమెంట్ నుంచి ఏం రాలేదు. మేమేమి కష్టపడి డొనేషన్ అన్ని తీసుకొని డొనేషన్ పెట్టుకుంటున్నాం. 87 ఇప్పుడు అసోసియేషన్స్ అన్ని పెట్టుకుంటున్నారు కదా సార్, వాళ్ళకి అంటే గవర్నమెంట్ నుంచి ఇలాంటి సంస్థ ఉన్నప్పుడు సంవత్సరానికి ఒక్కొక్క సంస్థకి ఒక 10,000 వీళ్ళకి ఏమి ఇవ్వరండి. స్పోర్ట్స్ కూడా ఏమి రాదు. ఏమి రాస్తారు వీళ్ళంతా వెళ్ళి స్పోర్ట్స్ టీం వైజ్ ఆడుతున్నారు. మామూలుగా కలెక్టర్ గారికి కూడా నాతో లెటర్ రాయించుకొని తీసుకెళ్తారు అనమాట. అంటే వాళ్ళకి ఛార్జెస్ కానీ అది అక్కడ నుంచి హెల్ప్ తీసుకొని వెళ్తున్నారు. మంచి నేషనల్ లెవెల్ స్పోర్ట్స్ సార్ వీళ్ళు. మామూలుగా చెస్లో కానీ తను వచ్చేసి క్రికెట్ చాలా బాగా చేస్తారు. స్థలం కూడా అడగాలంటే బాబు మనకి చోట్ల ప్లేసెస్ అడిగేసేసి చేస్తారు. మాది అని సొంతం లేదు, మేము అందరిని అడిగి తీసుకొని చేస్తున్నాము అని చెప్తాను. ఇందాక సార్ ఇచ్చుతారండి మేడంతో మాట్లాడి ఒకటి మీటింగ్ రూమ్ లాగా చూసి హెల్ప్ చేస్తారంటున్నారు. దానికి లెటర్ రాసేసి అది రాసేసి వదులుతాం. ఎంతమంది అక్కడ టైలరింగ్ వేరే 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 పనులు మీకు అందరికీ హెల్ప్ చేస్తారు. ఓకే, ఎక్కడన్నా సార్ మనకి కడపలో ఏదో ఒక చోట ప్లేస్ ఖాళీగా ఉంటాయి సార్, ఒక రూమ్ అది వాళ్ళకి కనుక కేటాయించుకోగలిగితే. నేను యాక్చువల్గా ప్రొద్దుటూరులో చేసినప్పుడు ఇదే విధంగా చేశాను సార్. ప్రొద్దుటూరు మున్సిపల్ ఆఫీస్లో కమిషనర్ సార్ జరిగేసి అంటే ప్రొద్దుటూరులో డిజిబిలిటీ కోఆర్డినేటర్గా చేస్తాను. సో అక్కడ ఇప్పుడు కిషోర్ గారు ఉన్నారు కదా, అప్పటి నుంచి పరిచయం అనమాట. సో అక్కడ ఒకే చోట ఇట్లా టైలరింగ్ సెంటర్ పెట్టించేసాము. తర్వాత వచ్చేసి టైలరింగ్ ఇప్పుడు కూడా ప్రొద్దుటూరులో ఒకే చోట 20 మంది మొత్తం అన్నీ అలాట్ తీసేసుకునేసేసి మొత్తం స్టిచ్చింగ్ చేసి పంపిస్తారనమాట. సో వాళ్ళకంటే ఒక ఉపాధి. ఇప్పుడు నార్మల్ వాళ్ళంటే మాట్లాడతారు, వెళ్తారు, చేస్తారు. వీళ్ళకి ఎక్కడా కూడా పనులు ఇవ్వాలన్నా మాటలు రావు. ఈ
ఎక్కడ అవకాశం రాదన్నమాట. సో వీళ్ళకి ఇది ప్రాబ్లం. దాన్ని బట్టి వాళ్ళు తీసుకోరు సార్, ఎక్కడన్నా షాపుల్లో కానీ పెద్దగా తీసుకోరు వీళ్ళని. సో అది మెయిన్. సో మేడం గారు ఒకవేళ వస్తారని అంటే ఇంకా కొంచెం వీళ్ళు బాగా ప్రోగ్రామ్ సీఎం ప్రోగ్రామ్ అదే అనుకున్నారు ప్రోగ్రామ్ ఉంటుందనేసి. సో మేబీ మనము ఒకసారి మార్చి 8 సార్ ఉమెన్స్ డేకి ప్లాన్ చేద్దాం సార్. బలంగా సహకరిస్తాము. హెల్ప్ బాగా ఇస్తారండి. మార్చ్ అండ్ ఉమెన్స్ డే మేడం కూడా వస్తారు. బాగా చేద్దాం అనుకుంటున్నాను. ఓకే, ఆ రోజు మొత్తం వచ్చినారు. కలెక్టర్ సార్ కూడా ఎక్కడ హెల్ప్ సార్, ఎక్కడ మాకు హెల్ప్ చేయండి. హాల్ ఎక్కడ పెడదాం చూద్దాం చూస్తారండి. ఈ చిన్నది ఇట్లా బాగుంటుంది, చాలా మంది వస్తారు అంటున్నారు. అప్పుడు అక్కడ అవును, అప్పుడు ₹1,00,000 అండి, 50,000 డొనేషన్ చెప్పాను సార్. అంటే లాస్ట్ టైం ఇట్లనే సెలబ్రేషన్స్కి దాదాపు 1 lakh ఖర్చు అయితే డొనేషన్ ద్వారానే చేయించారనమాట. హెల్ప్ చేస్తారంట. ఓకేనా? సో మనమైతే అందరము వస్తాం. అది మీరు హెల్ప్ చేస్తామంటే మార్చి 8 రోజు అందరు రావడానికి సిద్ధంగా ఉన్నారంట సార్. భోజనానికి హాల్కి మీరు హెల్ప్ చేయాలంట సార్. అట్లయితే రెడీ సార్, మేము ఇంకా ఇన్విటేషన్స్ ఇప్పటి నుంచి ఇచ్చుకుంటాం అంటున్నారు. మళ్ళీ మేము వెతుకోవాలంటే కష్టం అంటున్నారు. మళ్ళీ తర్వాత మీరు ఏ విషయమో తర్వాత ఆలోచించి చెప్తాం సార్. 7వ సంవత్సరం సార్, 7th యానివర్సరీ సార్ ఇప్పుడు జరిపేది. గత 7 సంవత్సరాల నుంచి ఇది బాగా అంటే ఎక్కడ బ్రేక్ కాకుండా అది ఫండ్స్ వచ్చినా లేకపోతే వచ్చిన వరకు కలెక్ట్ చేసేసి స్ఫూర్తిగా కండక్ట్ చేస్తున్నారు సార్. ఇది చేయాలి అని 1, 2, 3, 4, 5 సంవత్సరాలు కడపలో, లాస్ట్ ఇయర్ ప్రొద్దుటూరు కిషోర్ గారు నిర్వహించారు. మళ్ళీ ఈ సంవత్సరం కడపలో, మళ్ళీ నెక్స్ట్ ఇయర్ ఇంకా దాన్ని బట్టి ప్లాన్ చేస్తామంటున్నారు సార్. ఎందుకంటే వీళ్ళు డొనేషన్ని బట్టి చాలా మంది ఉన్నారు సార్ వేసే వాళ్ళు. అసలు ఇది సరిపోదు ప్లేస్ కూడా మనకి. సో వాళ్ళు పాపం అది ఇన్వైట్ చేయాలి అంటే దాని గురించి ఆలోచించి వీళ్ళు కొంచెం భయపడ్డారు సార్. సో ఈరోజు రంగోలీ కాంపిటీషన్స్లో అది వేరు, అది ముగ్గులు, అది వేరు, అది ఉమెన్స్ డే. అది మార్చి 8 రోజు ముగ్గుల పోటీలు ఉండవు. సో ఇది సంక్రాంతి కాబట్టి ముగ్గులు వేస్తున్నారు అని చెప్పా. అన్నిట్లో మా డెఫ్నా వాళ్ళు మంచిగా ఫస్ట్గా చేస్తారు సార్. అవును సార్, అన్ని ఏ రంగాలు ఇచ్చినా కూడా వాళ్ళకి ఏది ఇచ్చినా కూడా ప్రతిది కూడా స్పోర్టివ్గా తీసుకుంటారు. చిన్నదనే కాదు సార్, ఏదైనా కూడా సరే కష్టపడి బాగా పనిచేసే తత్వం వీళ్ళలో ఉంది సార్. బాగా పోటీ పడతారు సార్. ఫస్ట్, సెకండ్, థర్డ్ చేస్తున్నా. సో ఫస్ట్ ప్రైజ్ రేణుక, సెకండ్ ప్రైజ్ బుజ్జి, థర్డ్ సెకండ్ ప్రైజ్ బుజ్జి, గోడెద్దులపల్లి. బుజ్జి సెకండ్. వాళ్ళ హస్బెండ్కి 2 చేతులు లేవంటే పిల్లలు, ఇద్దరు ఆడపిల్లలు అంటే సార్. ఇద్దరు అమ్మాయిలు. ఏమైంది బుజ్జి డాడీకి? ఆయిల్ మిషన్లో యాక్సిడెంట్ అయింది. కడప. కడపనేనా? ఎక్కడ మా కడపలో? టెన్షన్ వస్తుందా మమ్మీకి? డాడీకి? సెకండ్ ప్రైజ్ బుజ్జి, గోడెద్దులపల్లి. ఈ అమ్మాయి థర్డ్ ప్రైజ్ రెడ్డి ప్రసన్న, కడప. శారీ, ఓకే. మీ తరపు నుంచి గిఫ్ట్స్ తీసుకున్నారంట సార్, శారీస్ అవి తీసుకున్నారంట. థ్యాంక్ యూ అని చెప్తున్నాను కదా. నెక్స్ట్ చైన్ బాల్లో ఫస్ట్ ప్రైజ్ శ్రావణి.
ముగ్గులు పడి కాదు ఇది వేరే గేమ్. ఇదేం గేమ్ అండి ఇది? శ్రావణి చైన్ బాల్ సార్. నెక్స్ట్ మైండ్ విన్. ఫస్ట్ శ్యామల. నెక్స్ట్ ఇదేంటంటే సార్ ఒక బాక్స్ లాగా పెట్టారు. 1 2 3 4 5 6 7 8 9 నంబర్స్ ఉంటాయి. అన్ని కోటేస్తారనమాట. సో ఫస్ట్ ఒక నెంబర్ ఇట్లా తిప్పాలి, మళ్ళీ రెండో అంకె 3 4 5 అది కరెక్ట్గా ఐడెంటిఫై చేసి అప్ టు 9 వరకు తిరిగి తిప్పించి పెట్టాలన్నమాట. అది సార్ శ్యామల ఫస్ట్ ప్రైజ్. గౌరీ దామా నువ్వు అటు తిప్పి సార్ వాళ్ళు అక్కడ ఉన్నారన్నా. ఓకే మేడం మేడం మేడం